పండిత విష్ణు శర్మ పంచతంత్ర కథలు. చెప్పుడు మాటలు. పూర్వం రామాపురం అనే పట్టణంలో ఉండే ఒక వ్యాపారి ఇరుగు పొరుగున ఉన్న పట్టణాలకు వెళ్లి అక్కడ రకరకాల వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఈ క్రమంలోనే ఒకసారి అతడు తన దగ్గర ఉన్న సరుకంతా బండ్ల మీద వేసుకుని నగరానికి ప్రయాణమయ్యాడు. దారి మధ్యలో ఉన్న అడవిని దాటే క్రమంలో ఒక బండికి కట్టి ఉన్న సంజీవకం అనే ఎద్దు కాలు మడతపడి విరగడంతో అతని ప్రయాణానికి ఆటంకం కలిగింది. వెంటనే అతడు ఆ బండి మీద ఉన్న సరుకు అంతా ఇతర బండ్ల మీద సర్దించి ఎన్నో ఏళ్లుగా తన దగ్గర నమ్మకంగా పనిచేసిన సంజీవకాన్ని నిర్దయగా అడవిలోనే వదిలేసి ముందుకు వెళ్ళిపోయాడు. 2-3 రోజుల తరువాత ఓపిక చేసుకుని లేచిన సంజీవకం మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ అడవిలో తిరిగి ఔషధ మూలికలను మరి పచ్చని గడ్డిని మేయడం మొదలుపెట్టింది. అదృష్టం బాగుండడంతో క్రూరమృగాల బారిన పడకుండా తప్పించుకుంటూ క్రమంగా కోలుకుంది. అలా అడవిలో హాయిగా తిరుగుతూ బలంగా తయారైన సంజీవకం ఒకరోజు అడవి అంతా మారుమ్రోగేలా రంకె వేసింది. మేఘం ఉరిమినంత పెద్దగా వినబడిన ఆ సరిక్రొత్త శబ్దం విని పక్షులు పారిపోయాయి, మరి జంతువులు హడలిపోయాయి. అదే సమయంలో సమీపంలో ఉన్న మడుగులో నీళ్లు త్రాగడానికి వచ్చిన ఆ అడవికి రాజైన పింగళకం అనే సింహం ఆ శబ్దాన్ని విని ఉలిక్కిపడింది. నా అంతటి ధైర్యశాలికే భయం పుట్టించేలా అరుస్తోన్న ఈ క్రొత్త జంతువు అడవిలోకి ఎలా వచ్చింది? అతని గుండెలు దడదడలాడాయి. అని వెంటనే తన మంత్రులు అయిన కరటకుడు మరి దమనకుడు అనే 2 నక్కలను పిలిచి ఆ శబ్దం ఏమిటో కనుక్కోమన్నాడు. వెంటనే 2 అడవి అంతా గాలించి హాయిగా గడ్డి మేస్తున్న సంజీవకుడిని వెతికి పట్టుకున్నారు. ఆ 2 ఎలాగైనా సింహం చేత చంపిస్తే కొన్ని రోజుల వరకు దాని మాంసాన్ని హాయిగా తినవచ్చు అని ఆశపడిన ఆ నక్కలు అతడిని బుజ్జగించి రాజుగారి దగ్గరికి వస్తే ఎన్నో బహుమానాలు ఇప్పిస్తామని నమ్మబలికి సింహం దగ్గరికి తీసుకుని వెళ్లారు. శివుడి నందిలా బలిష్టంగా మరి తనకంటే ఎత్తుగా ఉన్న సంజీవకాన్ని చూసిన సింహం అతడితో తలపడి అతడిని చంపేయడం కంటే అతడిని తనకు అనుకూలంగా మార్చుకోవడం మంచిది అని తలచాడు. వెంటనే బలహీనులైన కరటక దమనకాలను మంత్రి పదవిలోంచి తీసివేసి బలవంతుడైన సంజీవకుడిని మంత్రిగా నియమించాడు. సంజీవకుడు రాజుగారికి విధేయుడిగా ఉంటూ అడవిలో స్వేచ్ఛగా విహరించసాగాడు. అయితే తమ మంత్రి పదవిని కాజేసిన సంజీవకుడిపై కోపాన్ని పెంచుకున్న ఆ 2 నక్కలు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుని రాజుగారిపై సంజీవకుడికి మరి సంజీవకుడిపై రాజుగారికి లేనిపోనివి కల్పించి చెప్పడం మొదలుపెట్టారు. మీరు ఎంతో నమ్మిన సంజీవకుడు రాజుకంటే నేనే బలవంతుడిని కనుక త్వరలోనే రాజును చంపివేసి ఈ అడవికి రాజును అవుతాను అని జంతువుల ముందు ప్రగల్భాలు పలుకుతూ మీకు రాజద్రోహం తలపెడుతున్నాడు అని పింగళకుడికి చెప్పసాగారు. అలాగే సంజీవకుడితో రాజుగారు అదను చూసి నిన్ను చంపి నీ రక్తాన్ని త్రాగాలని చూస్తున్నారు అని భయపెట్టారు. రాను రాను వారు చెబుతోన్న మాటలు నిజమే అనుకుని అప్పటివరకు స్నేహితులుగా ఉంటోన్న సంజీవకుడు మరి పింగళకుడు 2 ఒకరిపై మరొకరు అపనమ్మకాన్ని పెంచుకుని ఒకరితో మరొకరు తలపడి హోరాహోరీగా పోరాడారు. చివరికి బలవంతులైన ఆ 2 మిత్రులు చెప్పుడు మాటల ప్రభావంలో పడి ఒకరినొకరు చంపుకున్నారు. స్నేహితుల మధ్య ఇలా మిత్రభేదాన్ని కలిగించే కరటక దమనకులు అంతటా ఉంటారు కనుక వాళ్ల చెప్పుడు మాటలను విని ఎవ్వరూ తమ స్నేహబంధాలను వదులుకోకూడదు.